హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను వెన్స్డే వ్లాగ్ చూపిస్తున్నాను. నేను ముందుగా చారు పెట్టడం కోసం చింతపండుని వేడి నీటిలో వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని శుభ్రం చేసుకున్నానండి. ఎందుకంటే అక్కడక్కడ మట్టి కానీ అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయనేసి మొత్తం ఒకసారి కడిగేసుకొని మళ్ళీ కొంచెం వేడి నీళ్ళు వేసుకొని చింతపండు నానబెట్టేసుకున్నాను. తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని చిన్న రోలు తీసుకొని చారులోకి జీలకర్ర తీసుకున్నానండి. తర్వాత ధనియాలు కావలసినవన్నీ ముందే పక్కన పెట్టేసుకొని ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను. గాజు సీసాలు కదండి, ఎక్కడ తీసిన అక్కడే వెంటనే పెట్టేసుకుంటే గొడవ ఉండదు, లేదంటే చేయి తగిలి కింద పడే అవకాశం ఉంటాయి. అలాగే ఒక పావు స్పూను మిరియాలు తీసుకున్నాను. ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకున్నాను. మొత్తం అన్నీ కూడా మెత్తగా దంచుకున్నాను. మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ పలుకుల్లా లేకుండా చూస్తున్నారు కదా, ఈ విధంగా దంచుకున్నానండి. మీ దగ్గర ఈ రోల్ లేకపోతే కనుక మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. తర్వాత చారులోకి పెద్ద సైజు టమాటాలు అయితే 2 సరిపోతాయండి. నా దగ్గర లేక చిన్నయే 4 తీసుకున్నాను. అవి కట్ చేసుకొని మధ్యలో పురుగులాంటివి వస్తున్నాయి కదండి, ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు ఒక స్టీల్ గిన్నెలో వేసి బాగా మెదుపుకున్నాను. అందులో ఉన్న గుజ్జంతా బయటకు వచ్చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా అందులో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి టమాటాలో వేసేసుకున్నానండి. ఇక్కడ నేను పాత చింతపండు ఉపయోగించుకుంటున్నాను. మా ఇంట్లో అదే ఉందండి. సో మీకు నల్లగా కనిపించవచ్చు. సరిపడగా వాటర్ వేసుకొని ఉప్పు కారం వేసుకున్నానండి. చారుని చాలా రకాలుగా పెడతారండి. అందులో ఇదొక రకం. ఇప్పుడు శీతాకాలం మొదలైంది కదా, కాబట్టి ఇలా ఒకసారి కాచుకొని తాగితే కొంచెం హెల్త్కి బాగుంటుందని చెప్పేసి ఇలా చేశానండి. పిల్లలు కూడా కొంచెం దగ్గు జలుబుతో ఇదవుతున్నారు. మిరియాలు ఘాటుకి కఫం కోస్తుందని పెద్దలు అంటారు కదా, నేను అందుకని చెప్పి వేసానండి. చారు అలా పెట్టుకున్న తర్వాత వంకాయ వేపుడు పెట్టుకుందామని వంకాయల్ని ముందుగానే నీటిలో శుభ్రం చేసి పక్కన పెట్టుకొని మళ్ళీ వాటర్ తీసుకొని అందులోకి పసుపు రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే కట్ చేసిన వంకాయలు ముక్కల్ని అందులో వేసుకోవడానికండి. అలా చేయడం వల్ల తొందరగా నలుపు రావని అంటారండి. చాలామంది పసుపు వేయరు, నేను వేస్తాను. మీకు కుదిరితే వేయండి, లేకపోతే లేదు. మొత్తం ముక్కలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మరో పక్క స్టవ్ వెలిగించి కళాయిలో ఆయిల్ వేసుకున్నాను వేపుడికి సరిపడగా. ఇవి ఒకసారి మొత్తం కడిగేసి మళ్ళీ వాటర్లో వేసుకున్నానండి. ఎందుకంటే పసుపు అంతా అయిపోయి ఉంటుంది కదా ముక్కలకి, వాటిని తీసేసి ఆ నూనెలో ముందుగా వేసేసుకున్నానండి. వంకాయ ముక్కల్ని ఆయిల్లో మగ్గించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందుగా పోపు వేయలేదు. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ పసుపు, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను. మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకున్నాను. ఈలోపు చారు మరిగిపోయిందండి. పక్కకు దించేసి దీంట్లోకి తాలింపు రెడీ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక స్పూన్ మినప్పప్పు వేసుకున్నానండి. ఈ చారుకి కొంచెం టేస్ట్ రప్పించడం కోసం మినప్పప్పు వేసాను. కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని మొత్తం అంతా ఫ్రై అయ్యాక చారులో వేసేసుకున్నాను. ఎంత కష్టపడి చేశానా అండి. పిల్లలైతే అమ్మ ఏంటమ్మా ఇలా ఉంది, ఎప్పుడులా లేదు చారు అంటున్నారండి. ఏం చేస్తాం, తప్పదు, ఈ పూటకు తినేయండి నాన్న అని చెప్పి నెమ్మదిగా తినిపించేశాను. తర్వాత వంకాయ కూరలోకి పోపు రెడీ చేసుకుంటున్నానండి. మొత్తం వేరుశనగగుళ్ళు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగిపోయినాక వంకాయ వేపుడులో వేసేసాను. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసి చూస్తున్నారు కదా, కూర దగ్గర పడింది. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. సరిపోతుంది ఈ విధంగా, మరీ ఎక్కువ అవసరం లేదు. చివరిగా కాస్త కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి వదిలేసాను. అంతే,
కూర చల్లారిపోయిన తర్వాత ఇలా ఈ బౌల్లో వేసుకున్నానండి. వేడి మీద మాత్రం వేయలేదు. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.